రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు కడీపులంక గ్రామాన్ని ఇంటింటికి వెహికల్ మీద వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ గడిచినటువంటి 2009కి ముందు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ప్రాతినిధ్యం వహించి శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధి పదంలో మొట్టమొదటి వరుసలో నిలిపారు. 2009, 2014, 2019 14-19లో గెలిచినటువంటి తెలుగుదేశం శాసనసభ్యుడు నియోజకవర్గ పరిస్థితుల్ని గాలికి వదిలేసి అది సీటు వస్తుందా రాదా అనే అనుమానమా తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి అధిక సామాజిక వర్గీయుల యొక్క మానసిక స్థితిని లేదా మానసికంగా వారిని కుంగిపోయేటట్టు చేశాడు. కారణం వారు కరోనా సమయంలో అమెరికా వెళ్ళటం కానీ 5 సంవత్సరాల కాలం ప్రజల దగ్గరకు రాకపోవడం కానీ ప్రజలు నిలదీస్తున్నారు అని తెలుసుకున్న వారు ప్రచార సరళిలో కూడా ఎక్కడో అక్కడ అలా కొర చేస్తున్నారు. ఒకటి, ఈ మండలంలో ఉన్నటువంటి ప్రధాన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గాల యొక్క మనోభావం కాపు సామాజిక వర్గీయుడు శాసనసభ్యుడు కావాలని. ఆ శాసనసభ్యుడు 2 పర్యాయాలు ఆకుల వీర్రాజు గారు బుచ్చయ్య గారి చేతిలో ఓటమి పొందటం, సీటుకు ప్రయత్నించి వచ్చేసిందని ప్రకటన చేసిన తర్వాత కూడా మళ్ళీ బుచ్చయ్య గారు కుటిల రాజకీయం ముందు దుర్గేష్ గారిని నిడదోలు పంపడం. అంటే మానసికంగా ఈ సామాజిక వర్గీయుల యొక్క మనోస్థితిని లేదా ధైర్యాన్ని ఓటించినట్టుగా ఆయన భావించి ఈ 2 సామాజిక వర్గాలు ఖచ్చితంగా నాకే ఓటేస్తాయి అనేటువంటి భ్రమలో వారు నడుస్తున్న దానికి భిన్నంగా ఇవాళ కనపడ్డది. కడీపులంకలో అందరూ కూడా మా సామాజిక వర్గీయుల యొక్క అవకాశాల మీద దెబ్బతీసిన బుచ్చి చౌదరి గారికి సరైనటువంటి రీతిలో పాఠం చెప్తామనేటువంటి విధంగా ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు బయటికి రావడం కానీ వారు నన్ను ఆశీర్వదించడం కానీ చూసినప్పుడు దీనితో పాటుగా కాపు సామాజిక వర్గీయుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు, నిజం మాట్లాడి కాపు నేస్తం లాంటి మంచి కార్యక్రమాలు, ప్రత్యేకంగా వారి తండ్రి గారి సమయంలో ఇక్కడ నర్సరీ రైతులకు ఉచితం విద్యుత్ ఇచ్చినటువంటి విధానం, మరలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటిన్యూస్గా 9 hours ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా రైతుల్లో రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని మనసులో ప్రమాణం చేసుకున్నట్టుగా నాకు అనిపించింది. ఇక్కడ నాకు చాలా ఆనందం ఏంటంటే ముఖ్యమంత్రి గారు నన్ను రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాలి, బీసీ వర్గాలను అక్కడ పోటీ పెట్టి గెలిపించాలి అనేటువంటి ఒక నిర్ణయం చేసినప్పుడు నాకు పాఠాలు నేర్పినా లేకపోతే నాకు రాజకీయ జీవితంలో ప్రధాన భూమిక పోషించిన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ప్రాతినిధ్యం వహించిన ఈ రూరల్ నియోజకవర్గంలో ఈ ప్రజలకు మరలా ఒక జక్కంపూడి పోటీ చేస్తున్నాడు అన్న విధంగా గడిచిన 3 మాసాలుగా నా ప్రవర్తన కానీ నా ఆలోచన కానీ, వీరితో నాకు గతంలో ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ, వీరికి నా పట్ల ఉన్నటువంటి నమ్మకం కానీ, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. కేవలం ఈనాడు ప్రతిపక్షం కూడా కాదు, ఈనాడు గెలిచినటువంటి శాసనసభ్యుడు ప్రజా సమస్యలు పట్టించుకోని కారణం చేత ప్రజలు తిరుగుబాటు చేస్తున్నటువంటి తీరుని గమనించలేక ఇక నేను గెలుస్తాను, నేను మంత్రి అవుతాను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అది సాధ్యం కాదని ప్రజలకు తెలుసు. ఎందుచేతనంటే చంద్రబాబు నాయుడు సీటు నీకు ఇవ్వననంటే రామోజీరావుతో రికమెండేషన్ చేయించుకుని తెచ్చుకున్నటువంటి బుచ్చయ్య గారికి ప్రజలైతే ప్రజల మనోభావాల మీద లేకపోతే ప్రజల యొక్క మనస్సుల్లో బుచ్చయ్య గారు ఇక గెలవరు అనేటువంటి ఒక నిర్ణయం నిర్దేశించబడింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటానికి ఇక్కడ కులము మతమని కాకుండా అన్ని వర్గాలు కూడా ఏకతాటిపైకి వచ్చి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని నాకు అర్థమైనటువంటి విషయం.